అంటే 14-19లో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జీవోలు ఇచ్చి 52,192 మందికి హౌసెస్ ల్యాండ్ కట్టైజ్ చేశారు. ఇనెలిజిబిలిటీగా 39,520 మందిని యాక్చువల్గా చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తున్నాం, తొందరలో చేస్తాం. రంగుల విషయం అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. శాసనసభ్యులు కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే వేయొద్దు, ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉంటే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసాం అధ్యక్ష. అది కూడా ఏంటంటే కాంట్రాక్టులు చెప్పి 10 రకాలు తీసుకొని బెనిఫిషియర్స్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం అన్ని రంగుల్ని వాళ్ళ పార్టీ కలర్స్ మార్చింది. అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు, దానికి ఫండ్ లేదు, బడ్జెట్ లేదు, అసలు ఎంత చేశారు ఏం చేశారు లెక్కలేదు అధ్యక్ష. ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది. అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు సభ్యులు చెప్పినట్టు 2014-19లో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రీ రోడ్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అదేవిధంగా రైనీ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్, కానీ గత ప్రభుత్వం రోడ్ల వెడల్పు దక్కిచ్చేసింది, ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది. అయితే దాని మీద మళ్ళా అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేము అధ్యక్ష. కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంత 2014-19 ఎలా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక మాట సార్ చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు డిస్కషన్ బాగా జరిగింది, నో డౌట్. అయితే మనం ఇప్పటిలోపు అంటే ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి కాదనలేదు. ఇప్పటిలోపుని మనం పూర్తి చేయగలము, పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్. అధ్యక్ష, రేపు జూన్ ఎండింగ్ లోపల 26 జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ 2,61,640 హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆల్రెడీ ఈ యొక్క చాలా ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. కొంతమంది అన్న ఎంటర్ అవుతారు కదండి, లేకపోతే అక్కడ ఎవరు లేరు, మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి. దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్, మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేసి ఇస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషియర్స్కి ఇవ్వమని చెప్పాం అధ్యక్ష. శాసనసభ్యులు ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా 7 లొకేషన్స్లో అంటే 7 ULBస్లో అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. హౌసెస్ మాత్రం 25 లొకేషన్స్లో అంటే 20 ULBస్లో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇన్ఫ్రా 22 లొకేషన్స్లో అంటే 16 ULBస్లో అంటే మొత్తం మీద 54 లొకేషన్స్ అధ్యక్ష. 43 ULBస్లో లాస్ట్ 3 monthsలో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అవి హౌసెస్ వచ్చి 1,26,248. కంప్లీట్ అయినవి తీసుకుంటే 51 లొకేషన్స్ అధ్యక్ష, 22 ULBs, 68,512 హౌసెస్ అధ్యక్ష. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బ్యాలెన్స్ 58 లొకేషన్స్లో 23 ULBస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అది కూడా రాబోయే 1 monthలో స్టార్ట్ చేసి 2026 జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి, ప్లీజ్ చెప్పారు జూన్ అధ్యక్ష. కొన్ని యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నాం అధ్యక్ష, కొన్ని నవంబరు, కొన్ని డిసెంబర్, అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.